నమస్తే అండి. నా పేరు లైలా. నేను ఒక ట్రాన్స్ మహిళను. నేను ఈరోజు వేదాంత్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వేదాంత్ నిన్నే అడుగుతున్నాను. నీ గురించే మాట్లాడుతున్నాను. నువ్వు పదే పదే మా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల గురించి వీడియోలు చేస్తున్నావు కదా! అన్ని రకాలుగా పోస్టులు పెడుతున్నావు. ఎన్నో నీతి వాక్యాలు మాట్లాడుతున్నావు. మాకెన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నావు గదా! ఫస్ట్ నువ్వు మాట్లాడడానికి ముందు మా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల గురించి తెలుసుకో. నాలెడ్జ్ పెంచుకో ఫస్ట్. సబ్జెక్ట్ తెలుసుకో. తర్వాత మాట్లాడు. అసలు నువ్వనే ట్రాన్స్‌జెండర్స్ అని పదే పదే వాడుతున్నావు కదా! అసలు నువ్వు వాడే పదం కరెక్టేనా? అది నీకు తెలుసా? మీడియాలో పనిచేస్తున్నావు కదా! ట్రాన్స్‌జెండర్స్ అని అనకూడదు మమ్మల్ని. అర్థమైందా? ట్రాన్స్‌జెండర్స్ అనకూడదు. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ అనాలి. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు అనాలి. ట్రాన్స్‌జెండర్స్ అనరు. ఫస్ట్ అది తెలుసుకో. ఇక ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ అంటే కూడా ఓన్లీ మీరు అనుకుంటున్న ట్రాన్స్ మహిళలే కాదు, ట్రాన్స్ పురుషులు కూడా ఉంటారు. ట్రాన్స్ పురుషులేమి భిక్షాటన అలాంటివి చెయ్యరు. అంటే మీకు అర్థమవుతుంది కదా, మీరు అనవసరమైన వ్యక్తుల పేర్లు కూడా తీసి బదనాం చేస్తున్నారు. అది మీరు తెలుసుకోండి. ట్రాన్స్‌జెండర్స్ అని పదే పదే వాడుతున్నావు. ఫస్ట్ ఆ పదం మీదనే నువ్వు అవగాహన పెంచుకో. ట్రాన్స్ పురుషులు కూడా ఉంటారు. ఇంకా ట్రాన్స్ మహిళలు అంటే మేము అందరూ కూడా హిజ్రాలు కాదు. ట్రాన్స్ మహిళలందరూ కూడా హిజ్రాలు కాదు. హిజ్రా అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో గురు శిష్య పరంపర ఉంటుంది. ఆ వ్యవస్థలోని ఆ కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను, ఆ పద్ధతులను, ఆ జీవన శైలిని పాటిస్తూ బ్రతికే వాళ్ళని హిజ్రాలు అంటారు. అదే నువ్వు మాట్లాడుతున్నావు కదా మా గురించి. మేము హిజ్రాలం. ఇక్కడ ట్రాన్స్ మహిళలందరూ కూడా హిజ్రా వ్యవస్థలో ఉండరు. కొంతమంది ఇండివిజువల్గా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు. చదువుకునే వాళ్ళు ఉన్నారు, జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, వేరు వేరు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు ట్రాన్స్జెండర్స్ అనే పదాన్ని వాడి వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తున్నావు. ఎవరిచ్చారు నీకు ఈ హక్కు? అందుకే ముందు తెలుసుకో. ఇలా అనవసరంగా ట్రాన్స్జెండర్స్ అని అనకు. ఏడ చిన్న సందు దొరికితే ఎక్కడ మా గురించి మాట్లాడి ఏదో గొప్పగా అయిపోద్దామని ఆలోచించకు. అర్థమైందా? సజ్జనార్ గారు, మీరు పెట్టిన వీడియోకో నువ్వు చేసిన వీడియో కోసమో మా కోసం ఏమీ రాలేదు, మమ్మల్ని వార్నింగ్లు ఇవ్వలేదు. అంతకు ముందు నుంచే డిపార్ట్మెంట్ నుంచి మాతో కలిసి చాలా మీటింగులు పెడుతూ మీకు అవగాహన కలిగిస్తూ మాకు వేరు వేరు జీవన విధానాన్ని పొందాలని చెప్తూ కౌన్సిలింగ్ ఇస్తూ మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో మొన్న సజ్జనార్ సార్ సమక్షంలో మాకు మీటింగ్ జరిగింది. సార్ మాకు పాజిటివ్గా మాట్లాడారు, మాకు సలహాలు ఇచ్చారు. మమ్మల్ని ఇంకా అప్కమింగ్ జనరేషన్ ఎంత గొప్పగా బతకొచ్చు, వేరు వృత్తులు ఎలా చేసుకోవచ్చు, గవర్నమెంట్ మీకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తుందనే అంశాల గురించి అన్ని వివరించారు. అవన్నీ మర్చిపోయి ఏదో మాకు వార్నింగ్లు ఇచ్చినట్టుగా, అదేదో నువ్వు పెట్టిన వీడియో గురించో లేదా నువ్వు మెసేజ్ ఇస్తూ చేసినట్టుగా గొప్పగా చెప్పుకోకు. ముందు ఫోర్త్ ఎస్టేట్ మీడియా గురించి అంటున్నావు కదా. ఎస్, మాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే అదే మీడియా మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది. అదే మీడియా చేపట్టి మేము ఈరోజు ప్రస్తుతము సమాజంలో కొంత మార్పు మా మీద అవగాహన కలిగి కొంత మాకు సపోర్ట్ దొరుకుతుంది. దానికి మీడియా బాగా సపోర్ట్ చేసింది. కానీ నీలాంటి వాళ్ళు కాదు. నీలాగా చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి పదే పదే పబ్లిక్ను మా మీదకి రెచ్చగొట్టేలాగా చెయ్యలేదు. ఆ ఫోర్త్ ఎస్టేట్ మీడియాలో నీకంటే ముందు మా కమ్యూనిటీ పనిచేసి ఉంది. అది గుర్తుపెట్టుకో. మాకు ఫోర్త్ ఎస్టేట్ మీడియా గురించి బాగా తెలుసు. నువ్వు ఇప్పుడిప్పుడు వచ్చి ఉంటావు. నీకంటే ముందు నుంచి మేము మీడియాలో పనిచేస్తున్నాము. మాకు మీడియా గురించి బాగా తెలుసు. నువ్వు అనవసరంగా ఇంకొకసారి మా ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి, మెయిన్లీ హిజ్రాల గురించి నువ్వు మాట్లాడుతున్న పదాలు, నువ్వు చెప్తున్న విధానాన్ని మార్చుకో. ఏదో ఇలా 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 మాట్లాడడం కాదు. నీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాము, నీకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతాము. ఆ స్కిల్ మా దగ్గర ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బాగలేక, మా సిచ్యువేషన్స్ బాగలేక, మా గురించి ఇంకా పూర్తిగా అవగాహన లేక కొంచెం తగ్గి ఉంటున్నాము.
నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ యాటిట్యూడ్ చూపించగలుగుతాం. అర్థమైందా వేదాంత్? నీకే నువ్వు తగ్గించుకో. నువ్వు మాట్లాడే ప్రతి దాన్ని మేము లీగల్గా ప్రొసీడ్ కాగలుగుతాము. నువ్వు అనవసరంగా ఎంతమందిని బదనాం చేస్తున్నావో నీకు అర్థం కావాలని చెప్తున్నాము. ఫస్ట్ నువ్వు సబ్జెక్టు గురించి తెలుసుకో, ఆ సబ్జెక్టులో ఏం పదాలు వాడాలో తెలుసుకో, తరువాత నువ్వు సమస్య గురించి మాట్లాడు. ఏదో నువ్వు పెద్ద దీర్ఘాలు తీసి గట్టిగా మైక్ పెట్టుకొని మాట్లాడి వీడియోలు తీసి పెట్టినంత మాత్రం ఎవ్వరికి ఏం వరిగేది లేదు. సొసైటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడు. మెయిన్లీ మా గురించి ఏదో సపోర్ట్ చేస్తా అంటున్నావు కదా, అదే సపోర్ట్ ఏం చేస్తావో నిన్ను అడుగుతున్నాను. మేము మా కమ్యూనిటీ వాళ్ళు ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు ఇదే తెలంగాణ గవర్నమెంట్లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల కోసం ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై అయ్యారు. అయిన తర్వాత పురుషులతో మాకు పోటీ పెట్టారు ఫిజికల్ టెస్టులలో. అక్కడ మేము నెగ్గగలుగుతామా? మేము ఎన్నో రకాల సర్జరీలు చేయించుకొని అమ్మాయిలుగా మారి అబ్బాయిలతో పరుగు పందెంలో పాల్గొని గెలుస్తామా? అయినా కోర్టుకు వెళ్ళాము. కోర్టు నుంచి ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి, ఈ 4 పోస్టులు వీళ్ళకి కేటాయించమని. అయినా ఇప్పటి వరకే దానికి ఎలాంటి ఫలితం లేదు. దాని గురించి మాట్లాడు నీకు దమ్ముంటే. ఇదే గ్రూప్ 4, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి కూడా కోర్టులో కేసులు వేసి దానికోసం ఎదురు చూస్తున్న మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. దాని గురించి కొట్లాడు, దాని గురించి మాట్లాడు. నీకు ఇదే తెలంగాణ గవర్నమెంట్ను మాకు పెన్షన్ కావాలి, మా కమ్యూనిటీ వాళ్లకు పెన్షన్ కావాలని హైకోర్టు ద్వారా కూడా మేము కోర్టులో కేసు వేశారు మా వాళ్ళు. దాని నుంచి ప్రభుత్వానికి ఉత్తర్వులు వచ్చాయి, కానీ ఇప్పటి వరకు ఎలాంటిది తేలలేదు. అయినా దాని గురించి మాట్లాడు. మా కుటుంబాలు మమ్మల్ని దూరం పెడుతున్నాయి, వాటి గురించి మాట్లాడు. నువ్వు మాకు సపోర్ట్ చేస్తా అంటున్నావు కదా, మాటలు చెప్పడం అంత ఈజీ కాదు. అది నీ వల్ల కాదని మాకు తెలుసు. మేము ప్రభుత్వంతో ఏం చేయాలో, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో అవన్నీ అవుతున్నాము. ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి ఇక్కడ చేస్తుంది, మాకు ఆ పని అవుతుందని నమ్మకం మాకుంది. కానీ నీలాగా ఏది పడుతుంది మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి మేము ప్రభుత్వాన్ని కానీ పబ్లిక్ని కానీ బ్లేమ్ చేయం. మేము వెయిట్ చేస్తున్నాం, పోరాడుతున్నాం. మా పోరాటానికి మద్దతు సపోర్ట్ చేయి అవసరమైతే, కానీ ఇట్లా బ్లేమ్ చెయ్యకు. అర్థమైందా? సుప్రీంకోర్టు 2014లోనే మా కమ్యూనిటీకి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించమని ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు అది ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. దాని గురించి మాట్లాడు. సొసైటీలో చాలా జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడు. వేదాంత్, మమ్మల్ని ఒక్కళ్ళని దొరికించుకొని ఎవరు ఏమనరు కదా, వీళ్ళదైతే పబ్లిక్ నుంచి బాగా రెస్పాండ్ వస్తుంది, వీళ్ళ మీద పబ్లిక్ అంతా నెగిటివ్గా కామెంట్ పెడుతున్నారు అని ఏదో గొప్పగా మాట్లాడుతున్నావేమో, అదన్నీ మానై. మేము కూడా గలమెత్తడం స్టార్ట్ చేస్తే నీ దగ్గరికి కూడా మాకు తెలుసు. ఇదే మీడియాలల్లో మీరు కూడా డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు చేసి బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. వాటన్నిటిని మేము అంటున్నామా? కొంచెము మా గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ నుండైనా జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే చట్టాన్ని ఆశ్రయిస్తామేమో. చట్టపరంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాము. కమ్యూనిటీ అందరి పొట్ట మీద కొట్టే ప్రయత్నం చెయ్యకు. పదే ఇంతకు ముందు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. మేము రిక్వెస్ట్గా చెప్తే నీకు చాలా చులకన కనబడుతున్నాము. అది లీగల్గా ప్రొసీడ్ అవుతాం, జాగ్రత్త.